బ్రేకింగ్ న్యూస్ ఇద్దరు పిల్లలను కొబ్బరి బొండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో జరిగింది. తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ తల్లి రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి, తేజస్విన్ దంపతులకు హర్షిత్, ఆశిష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 4 ఏళ్ల కింద జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. గాజుల రామారం బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నాం నిన్న ఇటు కన్న తల్లి ఇద్దరు పిల్లలని అతి కిరాతకంగా నరికి చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇటు తన భర్త ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి సుజాత? ప్రసన్న, గాజుల రామారంలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైనది. తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లి పిల్లల్ని కత్తితో నరికి చంపడం ఏంటి అని అందరూ ఆశ్చర్యానికి గురవడంతో పాటు షాక్కి గురయ్యారు. నిత్యము ఎంతో సందడిగా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నటువంటి తేజస్విని, వెంకటేశ్వర్ రెడ్డి గత 4 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కి వచ్చి ఈ అపార్ట్మెంట్లోనే 2nd ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత తను ఒక ఫార్మసీ కంపెనీలో కూడా వెంకటేశ్వర్ రెడ్డి పనిచేస్తున్నాడు. నిన్న 4 గంటల ప్రాంతంలో తేజస్విని గత కొన్ని నెలలుగా తను మానసికంగా కృంగిపోయి అటు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక, పిల్లలకి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఏం చెయ్యాలి, ఇంకా మేము బతికినా కూడా వేస్టే అని చెప్పేసి తను మానసికంగా కృంగిపోవడంతో పాటు నిత్యము ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేది. పిల్లల గురించి, పిల్లల ఫ్యూచర్ ఏంటి, నా హెల్త్ బాగోలేదు, ఎవరు చూస్తారు అని మనోవేదనకి గురైనటువంటి తేజస్విని నిన్న 4 గంటల ప్రాంతంలో పిల్లల్ని చంపి ఆ తర్వాత తను కూడా 5 అంతస్తుల భవనం మీద నుంచి కిందకి దూకి చనిపోయినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తుంది. అంటే ఏ తల్లి కూడా నిజానికి పిల్లల్ని చంపాలి అని అనుకోదు, కానీ తేజస్విని చంపింది అంటే ఏం జరిగి ఉండొచ్చు, తను ఎంత మానసికంగా కృంగిపోయి ఉండొచ్చు, మెంటల్ కండిషన్ కూడా గత కొన్ని
కొన్ని నెలల నుంచి తనకి బాగోలేదు, పిల్లల మీద బెంగతోనే తను లేకపోతే పిల్లలు ఏమైపోతారు అన్న ఇంటెన్షన్తోనే తను ఇదంతా చేసిందన్న. ఆ ఇద్దరు పిల్లల్ని కొడవలతో కోసేటప్పుడు కూడా ఆ పిల్లలు విలవిలలాడుతూ ఒక బాబుకి 12 సంవత్సరాలు, చిన్న కుమారుడికి 9 సంవత్సరాలు. వాళ్ళకి చాలా అన్నీ కూడా తెలిసి ఉంటాయి ఏం జరుగుతుంది ఏంటి అని. తల్లి చంపేటువంటి సమయంలో కూడా పెద్ద కుమారుడు బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు, కేకలు వేశాడు అని చెప్తున్నారు. పెద్ద కుమార్ని చంపిన తర్వాతే చిన్న కుమార్ని, అంటే పెద్ద కుమార్ని చంపేటప్పుడు ఆ చిన్న కుమారుడు కూడా చూసి అప్పటికే భయపడిపోయి అసలు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితిలో ఆ టైంలో ఇంట్లో వెంకటేశ్వర రెడ్డి లేకపోవడము, సెకండ్ ఫ్లోర్లో తన అరుపులు, పిల్లల అరుపులు కూడా బయటికి రాకుండా ఉండేందుకు గడియ పెట్టి లోపల బెడ్రూమ్లో ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. అయితే 5th ఫ్లోర్లో నుంచి దూకేటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కింద సెల్లార్ ప్రాంతం పార్కింగ్ ఏరియా ఉందో ఆ పార్కింగ్ ఏరియాలోని ఒక పిల్లర్ మీద పడి ఆ తర్వాత కింద పడడం, చుట్టుపక్కన అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ వాళ్ళు చూసి వెంటనే పోలీసులకి కాల్ చేశారు. ఆ తర్వాత కాల్ చేసిన తర్వాత వెంటనే కూడా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం కింద చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ చుట్టూ ఈ బిల్డింగ్కి సంబంధించి 4 వైపులా కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరు ఒకరికి సంబంధం ఉండదు. కానీ ఈ అపార్ట్మెంట్లో వెంకటేశ్వర రెడ్డి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు, అందరితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్తున్నారు. కానీ తన భార్య మాత్రం బయటికి వచ్చేది కాదు. పిల్లల్ని స్కూల్ వ్యాన్ వచ్చినప్పుడు ఎక్కిస్తుంది, ఆ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చుకుంటుందని మాత్రమే చెప్తున్నారు. కింద వాచ్మెన్ వాళ్ళు కూడా ఆ టైంలో మేము చూడలేదు అని చెప్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాయి. ఎందుకంటే ఏ తల్లి కూడా పిల్లల్ని చంపుకోవాలి అనుకోదు, కానీ తేజస్విని చంపింది అని అంటే దాని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు అని చెప్తున్నారు. తను రాసినటువంటి సూసైడ్ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా తనకి ఆరోగ్య సమస్య ఉండడంతో పాటు తన పిల్లలకు కూడా ఆరోగ్యం బాగోలేదు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అన్న ఒక బాధను వ్యక్తం చేస్తూ ఆ తల్లి ఆ లేఖని రాయడం ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత. దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సాగర్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు? ప్రస్తుతం ఆ తల్లి లెటర్ కూడా రాసినట్లుగా తెలుస్తుంది. అసలు లెటర్ లో ఏం రాసింది, పూర్తి అప్డేట్స్ ఏంటి సాగర్? ఎస్ ప్రసన్న, గాజుల రామారం తేజస్విని తల్లి ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా చంపిన అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్న ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గాంధీ మార్చురీకి అయితే నిన్న సాయంత్రం తరలించారు. మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఆమె సూసైడ్ లెటర్ ఆధారంగా కూడా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత కిరాతకంగా, జనరల్గా ఒక తల్లి చిన్నపిల్లలకు గాయమైతేనే ఆమె తట్టుకోలేకపోతుంది. జ్వరం వచ్చినా కూడా జ్వరం తగ్గే వరకు కూడా పూర్తిగా ఆమె సంరక్షిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి తల్లి ఇద్దరు చిన్నారులను అత్యంత కిరాతకంగా కత్తితో కోసి ఆ గొంతు కోసి చంపిన పరిస్థితి. పిల్లలు తల్లదిల్లుతున్నా కూడా ఎట్లాంటి కనికరించకుండా తాను కూడా అనంతరం వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనేది ఒకసారిగా అసలు ఆ దృశ్యాలు చూడడానికి ఒక భయంకరంగా, ఒక హృదయ విదారకంగా కూడా అనిపిస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన అయితే అంటే తాను సూసైడ్ నోట్లో కొన్ని కీలక అంశాలు అయితే పేర్కొంది. దాదాపు 6 పేజీల సూసైడ్ లెటర్ని పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. బాలనగర్ డీసీపీ స్వయంగా అక్కడికి వెళ్ళి పూర్తిగా పర్యవేక్షించారు. పూర్తిగా రక్తపు మడుగులో ఇంట్లో పిల్లలు పారిపోయే ప్రయత్నం చేసినా కూడా వారిని అడ్డగించి కత్తితో దాడి చేసి వాళ్ళను పూర్తిగా చంపిన అనంతరం తాను కూడా ఈ లోకంలో ఉండొద్దు, పిల్లలకు ఆరోగ్య సమస్యలు, తనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయంటే ఆమె సూసైడ్ లెటర్లో కూడా దేవుడా మాకు ఎందుకు ఇంత బాధనిచ్చిన, నా పిల్లలకి నాకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఇచ్చావు, ఎందుకంటే తనకు కంటి సమస్య, డ్రాప్స్ వేసుకోవాలి 2-3 అవర్స్కి ఒకసారి, పిల్లలకు కూడా కొంత శ్వాసకోశకు సంబంధించినటువంటి నోస్లో డ్రాప్స్ వేయాలి, వాళ్ళకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఆమె సూసైడ్ లెటర్లో పేర్కొంది. ఈ మొత్తం అంశాలకు ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేనప్పటికీ ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. ఈ పిల్లల ఆరోగ్య సమస్యల నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా తాను డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా కూడా, కొంత మానసిక పరిస్థితి కూడా సరిగా లేనట్లు కూడా తెలుస్తుంది. సూసైడ్ నోట్లో మాత్రం ఆరోగ్య సమస్యలు, భర్త పట్టించుకోకపోవడము,
తీవ్రంగా తను మానసికంగా కుంగిపోవడం, ఈ అంశాలకు సంబంధించినటువంటి కీలక విషయాలు అయితే ఆమె సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వీటి ఆధారంగా అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ మొత్తం ఘటన పైన పోలీసులు, ఇటు జిడిమెట్ల పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం కూడా ఇక్కడ గాంధీ మార్చురి వద్ద మరికొద్ది సేపట్లో అయితే పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఈ మొత్తం ఘటన పైన స్థానికులు కూడా ఆమె ఆరోగ్య అంటే మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇంత దారుణంగా ఒక తల్లి కన్న పిల్లలను ఇద్దరిని చంపడము, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకోవడం, 5వ అంతస్తు నుంచి దూకడం, ఈ మొత్తం ఘటన అనేది ఒక్కసారిగా ఒక ఆందోళన వాతావరణం, ఒక భయానక వాతావరణం అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అదే అపార్ట్మెంట్లో గతంలో 7 నెలల క్రితం కూడా ఈ తరహా ఘటన, అంటే పిల్లల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా జరిగిందంటూ అలాంటి సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నారు. రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఈ తరహా ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అసలు కన్న తల్లిదండ్రులే తల్లే ఈ ఇంత దారుణానికి ఒడగట్టడం అనేది చాలా అంటే ఒక భయాందోళన, హృదయానికి ఒక బాధని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నార్మల్గా సూసైడ్ చేసుకున్న దానికి దీనికి చాలా ఒక భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసే విధంగా ఉంది. ఇద్దరు పిల్లల్ని కత్తులతో అత్యంత కిరాతకంగా చంపి, ఒక కత్తిని ఆమె స్వయంగా తీసుకొని వచ్చి, అంటే ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడం వలన ఇంత దారుణం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. పోలీసులు ఈ మొత్తం పైన కూడా పూర్తి స్థాయి ఆధారాలు, అంటే పూర్తిగా ఆమె సూసైడ్ లెటర్ ఆధారంగానే కీలకంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో గాంధీ మార్చురిలో ఇప్పటికే ఇద్దరు పిల్లలు, తేజస్విని మృతి చెందినటువంటి మృతురాలతో పాటుగా ఇద్దరు పిల్లలు మృతి చెందిన మృతదేహాలను అయితే గాంధీ పోస్ట్ మార్టం మార్చురికి తరలించారు. మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులు ఉంచిన అనంతరం కూడా పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.